పీస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో దయ్యంలాగా పొద్దున్నే ఫ్లాష్ ఎందుకు అనుకుంటున్నారా? రూమ్ చెక్అవుట్ చేస్తున్నాము మనాలిలో. కార్డు తీసుకుని వెళ్ళిపోయినాము చెక్అవుట్ ప్రాసెస్ కోసం. ఆల్రెడీ ఈరోజు డే 7 మనకు మనాలిలో. టైం అర్లీ మార్నింగ్ 5:30 అయిందనమాట. ఇప్పుడు మనాలి నుంచి చండీగఢ్ వెళ్ళిపోతున్నాం మేము. సో డైరెక్ట్ క్యాబ్లోనే వెళ్ళిపోతున్నాము. ఈ పర్టికులర్ వ్లాగ్లో మీకు మొత్తం క్లబ్ మహీంద్రా, మేము నల్దేరా ఉన్నాం కదా షిమ్లాలో, అక్కడ ఎంత అయింది ఎక్స్పెన్సెస్ ఎంత, అండ్ ఇక్కడ ఎంత అయింది, అండ్ ఓవరాల్ మీకు ఎంత అయింది బడ్జెట్ అనేది నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ అయిపోదాం. ఫైనల్ ఇంకొకసారి మంచు కొండలు చూసుకుందాం. ఈరోజేమో ఫాగ్ బీభత్సంగా ఉంది, అండ్ అవతల సైడే మనకంతా మంచు కొండల వ్యూ. మీకు ఎలాగో కనపడదు మోస్ట్లీ, సో నాకైతే క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనం వచ్చేసి చండీగఢ్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇది చండీగఢ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. నా కజిన్స్ ఇద్దరేమో ఫ్లైట్లో వెళ్ళిపోతున్నారు రిటర్న్ బెంగళూరుకి. నేను నా బావగాడు మేమిద్దరం మాత్రము చండీగఢ్ నుంచి ఇప్పుడు ఢిల్లీకి వెళ్తున్నాము. కాకపోతే మేము వెళ్తుండేది ట్రైన్లో. సో బడ్జెట్ కొంచెం మిగిలించుకుందాము అనేసి మేము అంటే ముందుగానే అనుకున్నాము ట్రైన్లోనే పోదాము. ఫ్లైట్ పోయేదానికే ఫ్లైట్లో పోయినాం కదా, ఎక్కువ డబ్బు పెట్టేసేసి రిటర్న్ వచ్చేటప్పుడు కొంచెం ఫ్రీగా ట్రైన్లో వచ్చేద్దామనేసి అనుకున్నాము. సో ఆ ప్రైజెస్ అన్నీ ఎంతైనాయి, ఏంది ఓవరాల్ బడ్జెట్ ఏంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దారిలో పోతూ, లేదంటే వన్స్ రైల్వే స్టేషన్ ఎంటర్ అవ్వగానే మీకు అప్డేట్ ఇస్తాను. సో ఓవరాల్ ఇప్పటిదాకా ఎంత ఖర్చు అయింది అనేది, అండ్ పర్ పర్సన్ ఎంత అయింది అనేది, ఇట్లాంటివన్నీ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. సో ఈ పీస్ మొత్తానికైతే ఢిల్లీలో చేరిపోయినాము. అండ్ ఢిల్లీలో అరౌండ్ 10-10:30 అయిపోయింది రూమ్ ఎత్తుక్కొని. రూమ్కి వచ్చేసరికి 9-9:30కి ఏమో దిగినామా అక్కడ రైల్వే స్టేషను. మేము అనుకునింది ఒక స్టేషను, వాళ్ళు దింపింది ఒక స్టేషను. అండ్ మాకు యాక్చువల్లీ ఈరోజు ఉన్న ట్రైన్ ఇంకొక స్టేషన్లో. సో అందుకనేసి నిన్న నైటే మాకు ఎక్కడైతే బెంగళూరుకి వచ్చేకి ట్రైన్ ఎక్కాలో ఆ నియర్ బై స్టేషన్ దగ్గరనే ఏదో ఒక రూమ్ తీసుకుందామని డిసైడ్ అయ్యి నిన్న నైట్ ఢిల్లీలో దిగగానే డైరెక్ట్ ఇక్కడే రూమ్ ఎత్తుక్కుందామని వచ్చేసినాము. సో 10:30కి వచ్చి ఆ టైంలో ఇంకా ఎట్టుంటే ఏం లేరు రూమ్ అనేసి వచ్చినాము. కొంచెం గలీజ్గానే ఉంది. ఓయోలో యాక్చువల్లీ చూపించేది ఒక రకంగా ఉంది, కానీ ఇక్కడ ఉన్నది ఒక రకంగా ఉంది ఫొటోస్లో. బట్ ఏదైతేనేమి మనకు మామూలుగా అయితే అరౌండ్ 11 వరకు ఇస్తాడు కాబట్టి రూము చెక్అవుట్. మేము కొంచెము మాట్లాడి ఈవినింగ్ 6 ఆ టైం వరకు తీసుకున్నాం అన్నట్లు రూమ్, ఎందుకంటే మాకు ట్రైన్ అరౌండ్ 8కి అనమాట. సో అది పరిస్థితి. ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఈ రూమ్ చెక్అవుట్ చేసేసి స్టేషన్కి అయితే వెళ్ళిపోవాలా. సో ఇంత పంచాయతీ ఇవన్నీ ఎందుకు చేసినాము, ఆల్మోస్ట్ ఒక 1.5 డే టైం వేస్ట్, ఇట్లాంటివన్నీ ఎందుకు చేసినామంటే జస్ట్ ఒక 4,000 సేవ్ చేసేకి. మేము డైరెక్ట్ చండీగఢ్ నుంచి ఫ్లైట్స్ వచ్చేసి మాకు చెక్ చేసినట్లయితే నేను నా కజిన్ మేము కొంచెం లేట్గా డిసైడ్ అయినాంలే రిటర్న్ వెళ్ళిపోదామని బెంగళూరుకి. బట్ మాతో పాటు వచ్చిన ఇంకో 2 కజిన్స్ వాళ్ళు ఆల్రెడీ ముందుగానే ప్రీ ప్లాన్లీ జస్ట్ ఒక కొన్ని డేస్ మాత్రమే ఉందామనేసి అనుకొని వాళ్ళు ముందే బుకింగ్ చేసేసుకున్నారు. కాబట్టి వాళ్ళకి అరౌండ్ 5,000లో వచ్చేసింది ఫ్లైట్. బట్ మాకు మాత్రం మేము అప్పటికప్పుడు చూసుకునింటే అరౌండ్ 8,000 ఉన్నింది ఫ్లైట్ ప్రైజెస్ అన్నీ. మినిమం అంటే 8,500 ఎంతో ఉన్నింది. సరే ఇట్లయితే కష్టంగా ఉంది అనేసి చాలా ఆప్షన్స్ చూసినాం. ఒకటి చండీగఢ్ పోయేసి చండీగఢ్ నుంచి డైరెక్ట్ బెంగళూరు ఫ్లైట్ ఒక 2 రోజులు ఆగిపోదామా, లేదంటే చండీగఢ్ నుంచి చెన్నై పోదామా, లేదంటే చండీగఢ్ నుంచి హైదరాబాద్ పోదామా, లేదంటే చండీగఢ్ నుంచి డెహ్రాడూన్ అట్లా పోయేసి ఆడ నుంచి మళ్ళీ ఫ్లైట్లో పోదామా, లేదా చండీగఢ్ నుంచి ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుంచి ఎక్కడికైనా పోదామా ఫ్లైట్లోని. ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ చూసుకుంటూ ఉన్నాము. బట్ ఎక్కడైతే అట్లీస్ట్ ఒక వే అయినా ఫ్లైట్ ఇన్వాల్వ్ అయింది అనుకోండి, మాకు ఓవరాల్ సేవ్ అయిపోయేది హార్డ్లీ ఒక 1,500-2,000కి పడిపోతుంది. ఇంకా ఆ మాత్రం దానికి ఇంకా 1,500 ఏముందిలే అనేసి అనుకొని ఇంకా డైరెక్ట్ ఫ్లైట్ అయిపోతేనే బెటర్ కదా. ఏదో ఊర్లో పోయేసి రూమ్ తీసుకొని మళ్ళీ స్టిల్ ఫ్లైట్లోనే పోవాలా, 1,000 రూపాయలు 1,500కి ఎందుకు అనేసి ఇంకా మిగిలిచ్చేటట్లయితే మొత్తానికే మిగిలిద్దాం నీట్గా అనుకొని, మొత్తానికే కాదులే మొత్తానికంటే నడుచుకుంటూ పోవాలా, అట్లీస్ట్ మ్యాక్సిమం మిగిలిస్తాంలే అనేసి అనుకొని మేము ట్రైన్ కోసము చూసుకొని అట్లా అవన్నీ చేసినాం అన్నట్లు. ట్రైన్ అయితే మాకు 2,500లో అయిపోయింది. అండ్ మా ఇద్దరికి కలిపి 5,000. దాని తర్వాత ఇప్పుడు మేము రూమ్ తీసుకుని ఉండేది 1,200.
అండ్ మేము అక్కడి నుంచి చండీగఢ్ నుంచి ఢిల్లీ రావడానికి ఇద్దరికి కలిపి 700 అయింది. మళ్ళీ అది కూడా ట్రైన్లోనే వచ్చినాం. బస్సులంతా అవి 600-700 ఉన్నాయంటే. సో అండ్ ఇక్కడ ఆటో ఖర్చులు ఇవన్నీ వేసుకున్నా కూడా మాకు ఈ ఎంటైర్ ట్రిప్కి గాను ఇంక్లూడింగ్ ఫుడ్ కానీ మేము లెక్కేసుకున్నట్లయితే 8,000లో అయిపోతుంది. ఇక్కడ నుంచి మేము చండీగఢ్ నుంచి బెంగళూరు రీచ్ అయిపోయేకి 8,000లో అయిపోతుంది. ట్రైన్ ఖర్చులు, రూమ్ ఖర్చు, ఫుడ్ ఖర్చు, ఇంకా లోకల్ ఆటో ఖర్చులు ఇట్లాంటివన్నీ కలిపి అట్లా లెక్కేసుకున్నా కూడా మేము ఇద్దరం కలిపి ఆల్మోస్ట్ ఒక 8,000 to 9,000 సేవ్ చేసినట్లే. అంటే మనిషికి ఒక 4,000 సేవ్ అవుతుంది కదా. ఒకవేళ చేస్తే ప్రాపర్లీ ఇట్లా చేద్దాం, ట్రైన్లో పోతాం, ఒక 2 రోజులు వేస్ట్ అయినా కూడా ఇబ్బంది లేదులే అనేసి అనుకొని అది ప్లాన్ అనమాట. అందుకని ఇంత తతంగం. అంటే మేము డైరెక్ట్ ఫ్లైట్లో వెళ్ళిపోకోకుండా అసలే మనకు 4,000 మిగిలినా కూడా దేనికో దానికి పనికొస్తుంది. మనం చిన్న రైడ్ పోవడానికో లేదంటే నా మొబైల్ ఈఎంఐకో దేనికో దానికి అట్లా పనికొస్తుంది కదా. సో సేవ్ చేసుకుందాంలే మనీ అనేసి అట్లా అనుకున్నాము. అండ్ ఇకపోతే బడ్జెట్ విషయంలో మీకు ఆల్రెడీ చెప్తా వచ్చినాను కదా. సో మాకు మెయిన్ థింగ్ ఏంటంటే క్లబ్ మహీంద్రాలో మేము ఉన్నింది 6 nights స్టే చేసినాము, బోత్ షిమ్లా అండ్ మనాలిలో. చెప్తే నమ్మరు. సరే ఫస్ట్ మీరు గెస్ చేయండి ఎంత ఏంటదో. సో కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి ఎంత ఏంటుందనేసి మీరు అనుకుంటున్నారు. క్లబ్ మహీంద్రా మీరు ఆల్రెడీ రిసార్ట్స్ చూసారు కదా. సో బ్యూటిఫుల్ ఉన్నాయి. అండ్ వ్యూస్ కానీ ఆ పర్టికులర్ రిసార్ట్స్ నుంచి మనకు కనపడే వ్యూస్ అండ్ ఒక్కొక్క ప్రాపర్టీ ఎంత పెద్దది ఉన్నింది, ఏ రేంజ్లో ఉన్నింది, హైఫైగా ఇట్లా అన్నీ మీరు చూసి ఉంటారు ఆల్రెడీ ప్రీవియస్ పోస్ట్ చేసిన వీడియోస్లో. సో మీ గెస్ ప్రకారం ఎంత ఉంటుంది ఒక అంచనా ప్రకారం కింద మెన్షన్ చేయండి. అండ్ దాని తర్వాత నేను ప్రైజెస్ చెప్పిన తర్వాత మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది. సో ఒక రకంగా చెప్పాలంటే ఓన్లీ రూమ్ రెంట్ చెప్తా చూడండి. ఫస్ట్ 3,600 6 nightsకి మా నలుగురికి కలిపి. అంటే మనిషికి జస్ట్ ఒక 900తో అయిపోయింది. 6 రోజులు 6 nights పర్ పర్సన్ అంటే మనకు 900 అయిపోయింది. రోజుకు ఒక 150 అరౌండ్ అనుకోండి. సో అంత తక్కువలో అయిపోయింది అనమాట మాకు. నిజంగా లక్కనే చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఈ ఎంటైర్ ట్రిప్ జరిగిందే మాకు ఆ ఆఫర్ వస్తుంది అనేది. అండ్ ఈ ఆఫర్ ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది అంటే ఇది మనకు క్లబ్ మహీంద్రా మెంబర్షిప్ ఉంటుంది కదా. ఆ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళది ఆ బుకింగ్ అంటే వాళ్ళ అకౌంట్ నుంచి బుకింగ్ చేసుకొని ఇట్లంతా చేసుకున్నట్లయితే మనకు ఈ ఆఫర్లో వచ్చేస్తుంది అన్నట్లు. సో అందుకని మాకు అంత తక్కువ ప్రైస్లో అయిపోయింది. అంత హైఫై రెస్టారెంట్స్లో, అంత హైఫై హోటల్స్లో కూడా మాకు జస్ట్ 4 peopleకి 3,600 అంటే అది పిచ్చ బార్గెన్ అని. అది కూడా ఇట్లాంటి ప్లేసెస్లో, షిమ్లాలో, మనాలిలో అట్లాంటి ప్లేసెస్లో అంటే నిజంగా చాలా లక్ అని చెప్పుకోవచ్చు. అక్కడనే మాకు చాలా మాత్రం డబ్బు సేవ్ అయిపోయింది. అండ్ ఇంకోటి మేము నలుగురం కలిసి ఫ్లైట్లో వచ్చినాం కదా బెంగళూరు నుంచి చండీగఢ్కి. దానికేమో మాకు ఆల్మోస్ట్ 26,000 అయింది. అండ్ క్లబ్ మహీంద్రాలో మాకు అకామిడేషన్ తక్కువ అయిపోయినా కూడా ఫుడ్కి మాత్రం బాగా లాగినారు వాళ్ళు. సో వాటికి ఎంత అయింది ఒక 2-3 పూటలు ఏమో తిన్నాము. దానికి 4,000 దాకా అయ్యింది జస్ట్ ఒక 3 పూటలు తింటేనే. అండ్ ఇంకోటి మెయిన్ మాకు అయిన ఖర్చు వచ్చేసి క్యాబ్ ఒకటి. చండీగఢ్లో దిగిన తర్వాత చండీగఢ్ నుంచి మాకు వీడికి షిమ్లా రావడానికి అది ఒక 3,500 దాకా అయ్యింది క్యాబ్ ఖర్చు. అండ్ నెక్స్ట్ 5 daysకి గాను అంటే వన్స్ చండీగఢ్లో షిమ్లాలో రీచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ షిమ్లాలో సెకండ్ డే నుంచి మళ్ళీ రిటర్న్ మేము చండీగఢ్ వచ్చేంత వరకు మొత్తం ఆ 4 daysకు 5 daysకి గాను మాకైన ఖర్చు ఇంక్లూడింగ్ షిమ్లా టు మనాలి పోయేకి, మళ్ళీ మనాలి నుంచి చండీగఢ్ వచ్చేకి, అండ్ లోకల్ మనకు షిమ్లాలో తిరిగేకి అండ్ లోకల్ మనకు మనాలిలో తిరిగేకి, వీటన్నిటికీ కలిపి మాకు 13,000 అయింది క్యాబ్. అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది ఇనీషియలీ. బట్ పోగా ఆ క్యాబ్ వాడు మా తలకాయ తినేసి వాడు పెద్ద నసనా కొడుకైన వాడు. ఏం చెప్పాలి వాని గురించి మాట్లాడుతా అంటే బూతులు వస్తున్నాయి, కానీ కంట్రోల్ చేసుకొని మీ ముందు మాట్లాడాలి కాబట్టి నార్మల్గా మాట్లాడాల్సి వస్తుంది. తడబడుతుంది నోరు. రావాల్సిన బూతు రాకపోతే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా. సో అందుకని నేను మాట్లాడలేకున్నా. కానీ వాని గురించి తలుచుకుంటేనే నాకు ఏంద్రా వీడి వల్ల ఆల్మోస్ట్ ఒక ట్రిప్పే చెడదొబ్బే రేంజ్కు తీసుకొచ్చినాడు వాడు. సో యాడికి అడిగినా కూడా అది క్లోజ్ ఇది క్లోజ్ అంటాడు. అంటే తెలివిగా నేను క్లోజ్ అని చెప్పేస్తే వీళ్ళు కనుక్కోలేరులే. సో దట్ పెట్రోల్ ఖర్చులు మిగిలిపోతాయి, డీజిల్ ఖర్చులు మిగిలిపోతాయి, పని తగ్గిపోతుంది అన్నట్లు వాడు. అండ్ ఎక్కడికైనా వాడు చెప్పిన ప్లేస్ కాకుండా ఎక్కడికైనా పోదామంటే లేదు అది బాగుండదు, అక్కడ పార్కింగ్ ఇష్యూ అవుతుంది, ఇక్కడ పార్కింగ్ ఇష్యూ అవుతుంది. అంటే మేమేందంటే వాడు ఎట్టాడిస్తే అట్టాడాలి అన్నట్టు జరిగింది ట్రిప్ అంతా. సో ఫుడ్ ఇంక్లూడింగ్ మేము ఏడ తినాలో వాడే చెప్తాడు, మేము ఏం చేయాలో అన్నీ వాడే చెప్తాడు. వాడు చెప్పింది మేము చేయకుంటే
నసబెట్టి మాకే ఇంకా చిరాకు దొబ్బి ఒరే సామి ఆడికోజటి పిలుచుకోమరా అనిపించేది. అట్లా కంప్లైంట్ చేసినాము, అన్నీ చేసినాము, దానికి వాడు హర్ట్ అయిపోయి ఏవేవో ఇంకా అబ్బా వాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదిలే. సో అప్పటి వరకు ఏంటంటే ఓకే ఫైన్, క్యాబ్ డీసెంట్ ప్రైస్కే వచ్చింది అనుకునే సిచ్యువేషన్ నుంచి దీనమ్మ ఊరికల్లా వచ్చినాము, క్యాబ్ పోతే పోయింది, డబ్బు అంటే ఇంకేం చేయలేం పరిస్థితి. అంటే క్యాబ్లో తప్ప మనం ఓన్ ట్రాన్స్పోర్టేషన్లో రాలేం కాబట్టి నాకు ఎంటైర్ ట్రిప్ మీదనే ఇంకా ఫ్యూచర్ ఒకవేళ మీరు ఎవరైనా రావాలనుకున్నా కూడా క్యాబ్ సజెస్ట్ చేయాలంటేనే ఎట్లా అనిపిస్తుంది, అరే సజెస్ట్ చేసి మీరు ఇబ్బందులు పడతారే ఎట్లా అని. అండ్ చాలామంది ఏంటంటే ఓన్ ట్రాన్స్పోర్టేషన్లో రాలేరు, ఇంత దూరం వచ్చి మన ఓన్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నట్లయితే అంతకు మించిన ఇంకా బెస్ట్ ఏం ఉండదు అంటే ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చి ఎక్స్ప్లోర్ చేసేకి అంతా. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఇట్లా ఏం చేయలేమంటే సరే వీడొక్కడు ఇట్టున్నాడు కాబట్టి అందరూ ఇట్టే ఉంటారా అంటే మోస్ట్లీ ఉండరనే చెప్పుకోవచ్చు. బట్ ఇట్లాంటోడు తగిలితే మాత్రము ట్రిప్పు మీదనే అసహ్యం వేస్తుంది, చిరాకు దొబ్బుతుంది అసలు. అండ్ ట్రిప్పు మీదనే కాదు, ఈ క్యాబ్ వాళ్ళ మొత్తం మీద అసహ్యం వచ్చేటట్టు బిహేవ్ చేస్తారు ఈ నా కొడుకులు అయితే. వాడు వచ్చేసి కనీసం మమ్మల్ని లాస్ట్లో దింపేటప్పుడు యాక్చువల్గా ఇది ఏమంటారు రైల్వే స్టేషన్లో మా కళ్ళ ముందే ఆడ యూటర్న్ కనిపిస్తుంది. యూటర్న్ 1.5 కిలోమీటర్ పోవాలా, మొత్తం చుట్టుకొని రావాలా, అది కష్టము. సో మీ ఇక్కడే దింపేస్తాను, లోపలికి ఒక 1/2 కిలోమీటర్ దాకా నడచాల్సి ఉంటుంది. అట్లా రోడ్డు మీదనే కనీసం మినిమం సెన్స్ లేదంటే అంటే మానవత్వం అంటారు కదా, అది ఏది లేకుండా గలీజ్గా సచ్చినాడు వాడైతే. సో మా కళ్ళ వాడిని కనపడుతూ ఉన్నా కూడా వాడిని అడగబుద్ధి కాలే, ఆడే ఉంది కదరా యూటర్న్ ఏమైతే అది నీకు తీసుకుపోయేకంటే వాడిని అడిగి వాడిని ఎందుకులే వాంది యాడ్నో ఏళ్ళు పెట్టడం అనుకొని సో లైట్ తీసుకున్నాము. సో అంత గలీజ్గా ఉన్నింది ఆ ఎక్స్పీరియన్స్ అయితే, ఆ క్యాబ్ 4-5 డేస్ ఎక్స్పీరియన్స్. అన్నిటికంటే బెస్ట్ డే అటల్ టన్నల్ అని చెప్పుకోవచ్చు. అటల్ టన్నల్, సోలాంగ్ వ్యాలీ ఇవన్నీ మేము పోయిన రోజు ఈ ట్రిప్లో. ఆ ట్రిప్కి వాడు పొద్దున్నే మేము బయటికి వస్తానే అటల్ టన్నల్ క్లోజ్ అంటే నేను అడిగి కనుక్కునేసినాను, వేరే ప్లేసెస్కి వెళ్తాము మేము తీసుకెళ్తాము అనేసి అన్నాడు. మేము ఏం నమ్మకోకుండా పట్టించుకోకుండా కొంచెం ముందరికి పోలీసులను అడిగి వాని ముందే అడిగి ఉందా క్లోజ్ ఉందా ఓపెన్ ఉందా అంటే పోలీసులు వచ్చి ఓపెన్ ఉంది అంటాడు. అప్పుడు కానీ వాడు ఓపెన్ ఉందా మళ్ళీ ఓపెన్ చేసినట్టున్నారులే పిలుచుకొని పోతాను అనేసి అంటాడు. అండ్ మళ్ళీ సోలాంగ్ వ్యాలీ వీటన్నిటికీ ఉన్నాయి కదా యాక్టివిటీస్కి, వాటికి డైరెక్ట్గా తీసుకొని పోయేసేసి వాడి మామూలు మనుషులు ఉంటారు కదా తెలిసిన వాళ్ళు, వాళ్ళ దగ్గర దించేసి వాళ్ళు 3,000 3,500 చెప్తారు. మేము అన్ని ప్రైజెస్ కనుక్కుంటా అంటే ఇంతకు మించి మీకు బెస్ట్ ఆడ దొరకదు, కావాలంటే చూసుకోండి మీరే థ్యాంక్స్ చెప్తారు అన్న లెవెల్లో బిల్డప్ కొట్టినాడు వాడు. అంటే అదేదో మంచి డీల్ ఇప్పించినాడు వాడు అనేసి. ఆ పైకి పోయి చూసిన తర్వాత మీరు చెప్పినాం కదా ఆల్రెడీ ప్రైజెస్ ఆ వ్లాగ్లో, 100 రూపాయలకి మించి ఎక్కువ లేవు మ్యాక్సిమమ్ అన్నిటికీ యాక్టివిటీస్కి. పెద్ద యాక్టివిటీస్ అయితే అవి 700 లేదా 1000 రూపాయలు అట్లా ఉన్నాయి, కానీ చిన్న యాక్టివిటీస్ అన్నీ 1000 అంటే ఆ 100 రూపాయలు అయిపోయింది. సో ఇట్లాంటివన్నీ చేసినాడు వాడు. ఫుడ్కి యాడికైనా రెస్టారెంట్కి తీసుకుపోమంటే తీసుకుపోడు, అది పోయే రూట్లోనే ఉండాలంటాడు. కొంచెం డైవర్షన్ ఒక 1/2 కిలోమీటర్ అటు ఇటు ఉన్నా కూడా లేదంటాడు. సరే వాడు చెప్పిన ప్లేసెస్ ఏదన్నా క్లోజ్ ఉన్నాయి అంటే అట్లీస్ట్ దాన్ని కంపెన్సేట్ చేసే వేరే ప్లేస్ తీసుకెళ్ళాలి కదా. వేరే ప్లేస్ తీసుకెళ్ళమంటే లేదు మీకు మాట్లాడుకునింది ఇవే కాబట్టి ఇంకా లేదు అంటాడు. ఇట్లాంటివన్నీ చాలా నసబెట్టినాడు వాడు. కంప్లైంట్ అయితే ఇచ్చినాము వాని మీద, వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోరు ఎందుకంటే వాళ్ళు లోకలు. సో ఇంకంతే, వాడి చేతిలో మీరు పడినట్టయితే మీరు కూడా ఇట్లే ఫేస్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇంకా సర్లే ఎక్కువ అయిపోయింది క్యాబ్ వాని గురించి డిస్కషను. సో వానికి 13,000 పెట్టినాము. 13,000 పెట్టిన తర్వాత ఇప్పటికీ ఇంచుమించు మేము ఫుడ్కు బాగానే ఖర్చు పెట్టినాం. ఒక 2 to 3 టైమ్స్ అయితే మంచి రెస్టారెంట్స్లో హోటల్స్లోనే తిన్నాం. 1,000-1,100 అట్లా ఎట్లా అంటే అట్లా. ఎందుకంటే మేము క్లబ్ మహీంద్రాలో అంత గొప్పగా అనిపించాలి టేస్ట్ అయితే మాకు ఫుడ్, కాబట్టి బయట తిరిగేటప్పుడు మంచిగా అట్లీస్ట్ కొన్ని పూట్లైనా మంచిగా తినాలనేసి బాగా తిన్నాము. అండ్ మాకు ఇంకొక సేవింగ్ ఎక్కడైందంటే మేము ఫుడ్ మ్యాగీ ప్యాకెట్లు అవి ఇవి అన్నీ తీసుకుపోయినాం రూమ్కి. సో దానివల్ల వచ్చేసి మాకు కొన్ని నైట్స్ కానీ ఎర్లీ మార్నింగ్స్ కానీ బ్రేక్ఫాస్ట్కి లేదా స్నాక్స్ టైప్లో అట్లా మ్యాగీలు తిండాలు లేదంటే ఇట్లాంటివన్నీ కొంచెము అవి కూడా సేవ్ అయిపోయింది. ఆల్మోస్ట్ మ్యాగీలు ఎంత ఉంటాయి 10 రూపాయల ప్యాకెట్లు అంతే, నలుగురం తినేసినాం అనుకోండి 50 రూపాయలు లేదా 100 రూపాయలు ఇంకొన్ని స్నాక్స్ ఐటమ్స్ తినేస్తే అయిపోతుంది. అదే మేము బయట తింటే మాకు 1,000-1,100 అయ్యిండేటివి, అట్లా సేవింగ్స్ అయినాయి. సో ఇట్లా ఓవరాల్గా ఒక 55,000 అయితే అయ్యింది రిటర్న్ టికెట్స్ కాకుండా. సో నలుగురికి కలిపి అంటే మనకు ఎంత అయినట్లు ఒక 56,000 వేసుకున్నా కూడా మనము
ఒక 14,000 ఇంచుమించు 14,000 to 15,000 వేసుకోండి రఫ్గా, ఏమన్నా మిస్ అయినా కూడా చిన్న చిన్న ఖర్చులు ఇట్లాంటివన్నీ. సో రిటర్న్ టికెట్స్కి ఇప్పుడు ఆల్రెడీ చెప్పినాను కదా, మా ఇద్దరికి కలిపి 8,000, మహా అయితే ఒక 9,000 వేసుకోండి. 9,000 10,000 వేసుకున్నా కూడా మొత్తం అది ఇంతకుముందు చెప్పినంత ఖర్చులు అండ్ ఈ ఖర్చులు ఇప్పటి నుంచి మేము ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్ళేకి ట్రైన్ ఇట్లాంటివన్నీ కలుపుకున్నా కూడా అట్లీస్ట్ నాకు మా కజిన్కి మా ఇద్దరికి అయితే అరౌండ్ 19,000-20,000 లోపే అయిపోతుంది బడ్జెట్ అంతా. అండ్ మా కజిన్స్ వాళ్ళు ముందే ఇద్దరు వెళ్ళిపోయిన వాళ్ళు ఫ్లైట్లో బుక్ చేసుకున్నారు కాబట్టి, ముందుగానే ప్రీ ప్లాన్డ్గా చేసుకున్నారు కాబట్టి వాళ్ళకు ఇంచుమించు అదే 20,000కే. కాకపోతే వాళ్ళు ఇంకా ఒక 1.5 day దాకా టైం సేవ్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం శ్రమ ఇట్లా ఇంత మాలాగా అక్కడ ఇక్కడ తిరుక్కుంటా రూమ్స్ తీసుకొని ఇట్లంతా లేకోకుండా డైరెక్ట్ ఫ్లైట్లో వెళ్ళిపోయినారు కాబట్టి వాళ్ళకు ఇంచుమించు అదే 20,000 ఖర్చులో అయిపోయింది. అండ్ వాళ్ళకు 1 weekలో బడ్జెట్ ఇదంతా, మాకు ఒక 9 daysలో ఇదంతా అయిందనమాట. ఇది ఈ పర్టికులర్ షిమ్లా మనాలి విషయంలో నేను మీకు బడ్జెట్ గురించి చెప్పదలుచుకునింది. సో ఇప్పటి నుంచి ఇంకా మళ్ళీ మేము ఢిల్లీ నుంచి బెంగళూరు రీచ్ అయ్యేంత వరకు ట్రైన్ జర్నీ ఉంటుంది. అక్కడ ఏమన్నా వ్లాగ్ చేసేకి కుదిరినట్లయితే వ్లాగ్ చేస్తాను, లేదంటే దట్స్ ఇట్ ఫర్ టుడే హిప్పీస్. కాసేపట్లో ట్రైన్ ఎక్కబోతున్నాము, అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. చూసారు కదా ఎంత గలీజ్గా ఉందో, అండ్ వాష్రూమ్ కూడా చాలా గలీజ్గానే ఉంది, అంత గొప్పగా ఏం లేదు. బట్ మరీ ఇంకా మొత్తానికే వాడలేనంత కూడా లేదు. ఓకే, ఇంకా వాడు ఫొటోస్లో చూపించినట్లయితే అస్సలు లేదు. ఇది ఢిల్లీలో నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ దగ్గరలో బత్రాస్ సంథింగ్ ఓయో హౌస్ ఏదో సంథింగ్ అదనమాట. ఇది ఇంకా తొందరగా పోయేసి ఇప్పుడే ఇక్కడ గీజర్ అవి వేసుకున్నాము హాట్ వాటర్ కోసము. స్నానం చేసేస్తే అసలు ఇంకో 1.5 days స్నానం చేయలేం కాబట్టి బెంగళూరు పోయేంత దాకా. అదేదో నేను పెద్ద రోజు చేస్తానని కాదులే, కానీ కొన్నిసార్లు మిస్ అవుతాము. బట్ అట్లీస్ట్ ట్రైన్లో అయితే అసలు ఆప్షనే ఉండదు కాబట్టి చేసేకి. సో ఇక్కడే కొంచెం రెడీ అయిపోయేసి ఇంకా స్టార్ట్ అయిపోతాం. ప్లాట్ఫామ్ నెంబర్ 5 ఇప్పుడే చూస్తున్నాము. ఆల్మోస్ట్ 1 hour కంటే ముందే వచ్చాము. రూమ్ నుంచి జస్ట్ 1.5-2 kilometers సైడ్కి, అందుకని నడుచుకుంటూ వచ్చేస్తాను. మళ్ళీ ఆటోలకు వీటన్నిటికీ ఎందుకు డబ్బులు వేస్తాను. ఇంత అర్లీగా నేను ఎప్పుడు వచ్చినట్టు లేదు నాకు తెలిసి ట్రైన్ ఎక్కేకైతే. ఆల్మోస్ట్ ఒక 1 hour ఇంకా. ఓకే పీస్, సికింద్రాబాద్ దగ్గరలో ఉన్నాము. మావాడు ఈడ కూడా బిర్యానీ ఆర్డర్ పెట్టినాడు. బావర్చి నుంచి వస్తుంది కాసేపట్లో. ఫోన్ చేసినాడు ఇంతకుముందే డెలివరీ బాయ్. ఇంకా మావాడు ప్లాట్ఫామ్కి పరిగెత్తుకుంటా పోయి కాసేపు ఆగితే బెటర్, ట్రైన్ ఆగుతుందని అనుకుంటున్నా. సో ఆగినట్లయితే 15 నిమిషాలు ఆగుతుందా? ఓకే, 15 నిమిషాలు ఆగుతుందంతా. పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. డెలివరీ బాయ్ ఇక్కడికే వస్తున్నాడు ప్లాట్ఫామ్ దగ్గరికే. సో బావర్చి బిర్యానీ తీసుకొని ఈరోజు నైట్ ఫుడ్ అదే అనమాట. రేపు మార్నింగ్ నేను అరౌండ్ 5కి అట్లా రీచ్ అయిపోతాను బెంగళూరు. సో ఒకవేళ ఇంకా వ్లాగ్ ఏం చేయనట్లయితే ది ఎండ్ ఆఫ్ షిమ్లా అండ్ మనాలి టూర్ ఇదే అనమాట. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్. డెఫినెట్లీ ఈ వ్లాగ్స్ అన్నీ చూడండి, ఎందుకంటే ఎక్కడెక్కడ అంటే క్యాబ్ వాళ్ళు మోసం చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనం ఎక్కడెక్కడ డబ్బులు సేవ్ చేయొచ్చు అండ్ ఏ రకంగా సేవ్ చేయొచ్చు ఇట్లాంటివన్నీ కవర్ చేస్తున్నాను ఈ వ్లాగ్స్లో. సో మిస్ అయితే అవ్వకండి. షిమ్లా మనాలి వెళ్ళేటట్లయితే వ్లాగ్స్ అన్నీ చూడండి, సో దట్ మీకు కొంచెం క్లారిటీ వస్తుంది అంటే మనీ ఎక్కడ సేవ్ చేయొచ్చు అనేది. వాడు బిర్యానీ తీసుకొచ్చాక వెళ్ళాడు, వెయిట్ చేస్తున్నాడు.
పేపర్ ప్లేట్స్తో సహా తీసుకొచ్చినారు. దాంట్లో మసాలా ఉందా ఎట్లా? 36 గంటల తర్వాత ఫైనలీ బెంగళూరు అయితే రీచ్ అయినాము. సో అర్లీ మార్నింగ్ 5:30 అవుతుంది టైం. సో దట్స్ ఇట్ ఫర్ షిమ్లా అండ్ మనాలి టూర్ ఇస్. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. మా కజిన్ వస్తా అన్నాడు, మేమిద్దరం వెళ్తున్నాం ఇంక ఇంటికి. తను పిక్ చేసుకుంటే కార్లో వెళ్ళిపోవచ్చు.